శాతవాహన యూనివర్సిటీలోని పరిపాలనా విభాగం మొదటి అంతస్తుకు 9 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో శంకుస్థాపన చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. అనంతరం శాతవాహన యూనివర్సిటీలో అంతర్గత నీటి సరఫరా పైప్ లైన్ ఏర్పాటు చేయడానికి 2.10 కోట్ల రూపాయల వ్యయంతో రెనోవేషన్ చేసిన ఆడిటోరియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పోటీ ప్రపంచంలో మీ గమ్యాన్ని చేరుకునేలా కష్టపడాలని విద్యార్థులకు సూచించారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయాలన్నీ దళితులకు, బలహీన వర్గాలకు, మైనార్టీలకు ఏదైనా అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చింది. ఈరోజు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ప్రకటించిన భారతీయ జనతా పార్టీ కనీసం శాసనసభ పక్ష నాయకత్వాన్ని ఇవ్వలేకపోయింది. ఉన్న బలహీన వర్గాల అధ్యక్షుడు స్థానిక మంత్రి బండి సంజయ్ని అకారణంగా తొలగించి మరొక వ్యక్తిని నియమించినారు. ఇంత పెద్ద బలహీన వర్గాల కులగణన సర్వే జరిగి అన్ని రాజకీయ పార్టీలు 5 శాసన మండలి స్థానాలు వస్తే 100% సామాజిక న్యాయం ఇస్తే, 3 మంత్రుల్ని సామాజిక న్యాయం ఇస్తే, ఆ పార్టీ మాత్రం మా దారి వేరన్నట్టుగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి కరుడుగట్టిన బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు గారిని తీసుకొచ్చి ప్రెసిడెంట్ పెట్టారు. ముందు వాళ్ళు మార్చుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మమ్మల్ని అడుగుతున్న మీరు, కిషన్ రెడ్డి గారు ముందు మీరు రాజీనామా చేసి మీ మంత్రి పదవిని అరవింద్ గారికో, లక్ష్మణ్ గారికో, లేకపోతే ఈటల రాజేందర్ గారికో, ఆర్ కృష్ణయ్య గారికో, ఎందుకంటే బండి సంజయ్ గారు మంత్రులు కాబట్టి వాళ్ళకి ఇచ్చి అప్పుడు మమ్మల్ని ప్రశ్నించడానికి నువ్వు అవకాశం తీసుకో. మీరు ఫ్యూడలిస్టిక్ పార్టీ. ఆనాడు మండల్ కమిషన్ వస్తే కమండల్తోటి దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు. ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెస్తే పాపం పాయల్ శంకర్ లాంటి వాళ్ళు శాసనసభలో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ ఆటలను నడవనీయకుండా దీనికి అడ్డం పడే ప్రయత్నం చేస్తారు. ప్రజలు, బలహీన వర్గాల ప్రజలు చూస్తూ ఊరుకోరు. మీరు జిమ్మిక్స్ దృష్టి మార్చి ఏదో చెప్తే ఎవరు గమనించారు.